కలలో ఉప్పు కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో ఉప్పు అంటే ఆధ్యాత్మిక అర్థం. కలలో ఉప్పు అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మన ఆత్మకు శుద్ధి అవసరం మరియు అనేక విషయాలను శుద్ధి చేయడానికి ఉప్పు కడుక్కోవడమే కాకుండా మన జీవితంలో మరింత నిజాయితీ, దయ, కరుణ మరియు సమగ్రతను తీసుకురావడం ద్వారా వారి ఆత్మను శుభ్రంగా ఉంచుకోవాల్సిన సమయం ఇది. విశ్వం నుండి వచ్చే సందేశాన్ని వినండి మరియు జీవితంలో ఈ సమయంలో ఒకరు చేయగలిగే ఏకైక పని అయిన మార్గాన్ని అనుసరించండి. కలలో ఉప్పు తినడం. ఉప్పు తింటున్న కల అంటే మీరు మీ తప్పులను అంగీకరిస్తున్నారని మరియు మీ జీవితంలో మీరు చేసిన అన్ని తప్పులకు మీరు పశ్చాత్తాపపడుతున్నారని అర్థం. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే మీరు విశ్వశక్తితో కలిసి ఉన్నారని మరియు మీరు జీవితంలో కొన్ని గొప్ప పనులు చేస్తారని ఈ కల యొక్క చాలా సానుకూల సందేశం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో ఉప్పునీరు తాగడం. ఉప్పునీరు తాగి దానిని మీ కలగా భావించడం అంటే మీ ఆకాంక్షలు మరియు కలలు చాలా ఉన్నతమైనవి మరియు మీరు జీవితంలో వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని అర్థం. మీరు మీ పనికి 100% అంకితం చేస్తున్నారు మరియు ఇది కలలు కనేవారికి మంచి కలగా పరిగణించబడుతుంది. కలలో ఉప్పు నిమ్మరసం తాగడం. ఉప్పు నిమ్మరసం తాగుతున్నట్లు కల వస్తే కలలు కనే వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని మరియు వారికి జీవితం గురించి ఎటువంటి ఫిర్యాదులు మరియు సాకులు లేవని అర్థం. ఇది కలలు కనేవారి దృక్కోణం నుండి మళ్ళీ చూస్తే మంచి కల. కలలో ఉప్పు కొనడం. ఉప్పు కొనాలనే కల అంటే జీవితంలో ఒక పెద్ద కార్యక్రమానికి సిద్ధమవడం మరియు వారి నైపుణ్యాలను మరియు ప్రతిభను ప్రదర్శించగల పెద్ద అవకాశం కోసం వేచి ఉండటం. ఈ కల కలలు కనేవారిలో చాలా ఆశావాద వైపును స్పష్టంగా తెస్తుంది మరియు కలలు కనేవాడు ఈ కలను చూసినందుకు సంతోషంగా ఉండాలి. కలలో ఉప్పు అమ్మడం. ఉప్పు అమ్ముతున్న కల అంటే కలలు కనే వ్యక్తి చాలా కాలంగా తెలిసిన తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. కానీ బలహీనతను దాచడం వారిని ఎక్కడికి తీసుకెళ్లదు మరియు వారు ఒక రోజు సత్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కాబట్టి బలహీనతను దాచడానికి బదులుగా వారు వాటిని వారి జీవితాల నుండి శాశ్వతంగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. కలలో ఆహారంలో ఉప్పు వేయడం. ఆహారంలో ఉప్పు వేసే కల అంటే కలలు కనే వ్యక్తి తమ జీవితం ఆసక్తికరంగా లేదని మరియు జరుగుతున్నట్లు భావిస్తాడు. కలలు కనే వ్యక్తికి ఈ భావన కలుగుతుంది. దాని వల్లే ఈ ఆలోచనలు వస్తున్నాయి మరియు ఆ కల వారిని గిటార్ వాయించడం, నవలలు చదవడం లేదా వారి జీవితం నుండి ఈ ఆలోచనలన్నింటినీ తొలగించడానికి సహాయపడే ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచిస్తుంది. కలలో ఉప్పు సంచి. ఉప్పు సంచి కల అంటే కలలు కనే వ్యక్తి చాలా మూడీ వ్యక్తి మరియు వారి జీవితంలో చాలా విజయవంతమవుతాడని అర్థం. వారు తమ ఇష్టానుసారం పనులు చేయడానికి ఇష్టపడతారు కానీ వారికి మంచి నిర్ణయం తీసుకునే మనస్సు ఉంటుంది. ఇది వారి జీవితంలో గొప్ప విజయానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. ఉప్పు సంచి కల ద్వారా ఉపచేతన మనస్సు కలలు కనేవారి బలమైన మానసిక స్థితిని సూచిస్తుంది. కలలో గులాబీ ఉప్పు. గులాబీ ఉప్పు కల కలలు కనేవారి సృజనాత్మక వైపును సూచిస్తుంది. కలలు కనేవాడు చాలా వినూత్నమైన మరియు తెలివైన వ్యక్తి కావచ్చు మరియు వారు జీవితాన్ని భిన్నంగా చూస్తారు. కలలు కనేవారికి సృజనాత్మక మనస్సు ఉంటుంది మరియు ఈ కల యొక్క సందర్భాన్ని పరిశీలిస్తే వారు జీవితంలో అద్భుతాలు చేయగలరు. కలలో ఎవరికైనా ఉప్పు ఇవ్వడం. ఎవరికైనా ఉప్పు ఇస్తున్నట్లు కల వస్తే ఆ కలలు కనే వ్యక్తి చాలా సహాయకారిగా ఉంటాడని మరియు వారు ఇతరుల జీవితంలో కూడా ఆనందాన్ని తీసుకురావాలని ఇష్టపడతారని అర్థం. ఆ కల ఇతరుల ఆనందంలో ఆనందాన్ని కనుగొంటుందని మరియు జీవితంలో విచారంగా ఉన్న వారిని వారు చూడలేరని సూచిస్తుంది. ఇది కలలు కనేవారి ప్రకాశవంతమైన వైపును చూపించే కల. కలలో అపరిచితుడి నుండి ఉప్పు స్వీకరించడం. ఎవరైనా లేదా అపరిచితుడి నుండి ఉప్పు అందుకున్నట్లు కల వస్తే దారిలో శుభవార్త వస్తుంది. కలలు కనేవారికి రాబోయే కాలంలో అదృష్టం ఎదురవుతుంది. అలాగే వారి జీవితాన్ని పూర్తిగా సానుకూల దిశలో మార్చే కొన్ని అతిపెద్ద జీవితకాల అవకాశాలు వారికి లభిస్తాయి. కలలో ఉప్పు తయారు చేయడం. ఉప్పు తయారు చేయాలనే కల జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది మరియు కలలు కనే వ్యక్తికి వారి జీవిత భాగస్వామిగా మారే వ్యక్తులతో కొంత పరిచయం ఉంటుంది. మీరు స్త్రీ అయినా లేదా పురుషులైనా మీ జీవితాంతం ఎవరితోనైనా గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు జీవితంలో తగినంత వయస్సు కలిగి ఉంటే మరియు ఈ కలను చూస్తే మీరు ఆధ్యాత్మికత వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. కలలో ఉప్పు రాళ్ళు. కలలో ఉప్పు రాళ్లు కనిపించడం అంటే మీ కెరీర్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కానీ మీ జీవితంలో మెరుగుదల కోసం. కలలు కనేవారి భవిష్యత్తు కెరీర్ కోణాన్ని పరిశీలిస్తే ఇది ఒక అద్భుతమైన కల.
సమస్యలు వచ్చినప్పటికీ అవి వారి జీవితానికి కొంత అర్థాన్ని తెస్తాయి. కలలో ఉప్పు పగలడం. మీరు కలలో ఉప్పు రాళ్లను ముక్కలుగా లేదా పొడి రూపంలో పగలగొడుతున్నట్లు చూసినప్పుడు, కలలు కనే వ్యక్తి వివరాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం. ఈ కల ఏమీ కాదు, కానీ కలలు కనేవాడు జీవితంలో బలమైన మరియు సానుకూల పునాదిని వేస్తున్నాడు. కలలో పార ఉపయోగించి ఉప్పును దున్నడం. ఉప్పు దున్నడం అనే కల అంటే జీవిత లక్ష్యం వైపు ప్రతిదీ పెట్టడం అని అర్థం. ఆ కలలు కనే వ్యక్తి తన జీవిత లక్ష్యాల వైపు చేసే కఠినమైన ప్రయత్నాలను సూచిస్తుంది. హృదయపూర్వకంగా పనిచేసే ధైర్యవంతుడైన కలలు కనేవారి కోసం కొన్ని గొప్ప అదృష్టాలు వేచి ఉన్నాయి. కలలో ఉప్పు సీసా. ఉప్పు సీసా చూసిన కల అంటే కలలు కనే వ్యక్తి తమలో ఆనందాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మరియు వారు తమ జీవితంలో ఎటువంటి ప్రతికూలతను కోరుకోరని అర్థం. ఇది మళ్ళీ కలలు కనేవారికి చాలా సానుకూల కల. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్